రావయ్యా, పిల్లలు ఎక్కడా? బావా, వాళ్ళు రెడీ అయ్యి కార్లో కూర్చున్నారు. అయ్యగారు, అయ్యగారు, తమరు ఏమనుకోనంటే ఒక మాట చెప్పాలని ఉందండి. చెప్పరా? మరి చెప్పిన తర్వాత నన్ను తిట్టకూడదండి. తిట్టలేరా? చెప్పు. ఏం లేదు అయ్యగారు, రాణమ్మ గారు వచ్చారండి. వచ్చింది. వచ్చి ఇంట్లో దీపం పెట్టారా అండి? పెట్టింది. అయితే ఏమంటావరా? దీపం అంటే మామూలు దీపం కాదండి, ఈ ఇంటి కళాకాంతులు తెచ్చారండి. తల్లి ఊసే మర్చిపోయి పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారండి. వాళ్ళు 10 కాలాల పాటు ఇలాగే ఉండాలంటే రాణమ్మ గారికి అయ్యగారికి పెళ్లి చేసేస్తే అన్ని విధాలా బాగుంటదండి. ఏమిటి ఆలోచిస్తున్నావు తల్లి? ఏం లేదు నాన్న, పిల్లలు నా చుట్టూ అల్లుకుపోతున్నారు. ఏం చెయ్యాలో అది మాట్లాడాలని వచ్చానమ్మా. చెప్పండి నాన్న. పిల్లలు తల్లి లేని లోటు మర్చిపోతున్నారు. శ్రీకాంత్ ఇప్పుడిప్పుడే మనిషి అవుతున్నాడు. ఇల్లు మళ్ళీ కళకళలాడుతోంది. ఇదంతా సాధించింది నువ్వే కదమ్మా. నువ్వే లేకపోతే ఈ ఇల్లు, పిల్లలు, శ్రీకాంత్ ఏమైపోతారో అని భయంగా ఉందమ్మా. నిజమే నాన్న, మనం మాత్రం ఎల్లకాలం ఇక్కడే ఉండగలమా? అదేనమ్మా ఆలోచించమంటున్నాను. ఒక పని చేస్తే, బావు నొప్పించి వేరే పెళ్లి చేస్తే? పిచ్చిదానా, ఆ వచ్చినావిడి పిల్లల్ని నీ ఎంత ప్రేమగా చూస్తుందని ఏమిటి నమ్మకం? అలా కాకపోతే ఈ ఇల్లు ఎంత నరకం అవుతుందో, ఆ పిల్లల భవిష్యత్ ఏమవుతుందో ఊహించమ్మా. మరేమిటి నాన్న ఈ సమస్యకు పరిష్కారం? నా మాట వినమని కాదమ్మా, మనస్సులో ఉన్న మాట చెప్తున్నాను. తల్లి లేని లోటు తీర్చావు, ఆ చోటు కూడా భర్తీ చేస్తే. నాన్న, మీకు ఈ ఆలోచన ఎలా కలిగింది? ఇది న్యాయం అంటారా? కాదమ్మా, న్యాయం కాదు. త్యాగం అంటారా? అది కాదమ్మా. మరింకేమిటి? బాధ్యత అనుకొని ఆలోచించమంటున్నానమ్మా. నీ అక్క పోతూ పోతూ పిల్లల్ని నీ చేతిలో పెట్టిపోయిందమ్మా. నిజమే, కానీ అక్క నా గురించి, నా భవిష్యత్తు గురించి మీకేమీ చెప్పలేదా? చెప్పాలని ఎంతో సంబరంగా వచ్చిందమ్మా. కానీ ఇంతలోనే ఆ మృత్యువు ముంచుకొచ్చింది. అది నా దురదృష్టం నాన్న. అలా ఎందుకు అనుకోవాలమ్మా? చెప్పమ్మా, చెప్పు. నీ మనస్సులో ఏముందో చెప్పమ్మా. నాన్న, జీవితంలో ఇంత బరువు మోయాల్సి వస్తుందని నేనెన్నడూ కలగలేదు. ఆడుతూ పాడుతూ గడిపేశాను. నాకు నచ్చిన మనిషికి మనసిచ్చేశాను. ఇప్పుడు నన్నేం చేయమంటారు? త్యాగం పేరిట ప్రేమ గొంతు నలిపేయమంటారా? బాధ్యత అనుకుని మనసు చంపుకుని బ్రతకమంటారా? నన్ను నమ్మిన తన్నే నట్టేట్లో ముంచేయమంటారా? చూడు తల్లి, నీ ప్రశ్నల్లో దేనికి నా దగ్గర సమాధానం లేదు. నీ జీవితంతో కానీ నీ మనస్సుతో కానీ ఆడుకోవడం నా ఉద్దేశం కాదమ్మా.
ఒక్క మాట చెప్తున్నాను, తుది నిర్ణయం నీది. నువ్వే ఆలోచించుకో. రాజా, నేను చెప్పబోయేది నీకు బాధగా ఉండొచ్చు, నీ హృదయానికి గాయం చేసిన చెయ్యొచ్చు. కాని చెప్పక తప్పదా? ప్రేమించటం తప్ప? లేకుంటే దేవుడు ప్రేమించిన వాళ్ళని ఎందుకు ఇలా శిక్షిస్తాడు? ఇక్కడి తల్లి లేని పిల్లలు నా కాళ్లకు విడిపించుకోలేని బంధాలైపోతున్నారా? నాన్నగారా తల్లి లేని పిల్లలకు నువ్వే తల్లివి కావాలి, నువ్వే ఆ లోటు భర్తీ చేయాలంటున్నారా? నేనేం చేయాలి? ఏం చేయాలన్నా నువ్వు రావాలి. ఈ సుడిగుండంలో నాకు ఊపిరాడ్డం లేదు, ఎప్పుడు మునిగిపోతానో తెలీదు. దయచేసి నువ్వు ఒకసారి రా, కనీసం ఉత్తరమన్నా రాయ్. ఇట్లు నీ రాణి. కాలుతున్న గుండెలో రేగుతున్న మంటలో నీవు కాలిపోయినా ప్రేమ బూది కాదురా, మింగలేని చేదులో తీపి ఉందిరా. కాలుతున్న గుండెలో రేగుతున్న మంటలో నీవు కాలిపోయినా ప్రేమ బూది కాదురా. నాన్న, ఏమిటమ్మా? మన ఊరు వెళదాం నాన్న. మరి ఏమిటి నిర్ణయించావమ్మా? నేనిప్పుడేం చెప్పలేను నాన్న. అక్కడికి వెళ్ళాలి, ఆయనతో మాట్లాడాలి. పిల్లల్ని ఏం చేస్తావమ్మా? మనం తీసుకెళ్దాం నాన్న. అలాగే చేద్దామమ్మా. కానీ నిన్ను ప్రేమించిన వాడు ఆ పిల్లల్ని కూడా ప్రేమిస్తాడని ఏమిటి నమ్మకం? ఏ పిల్లలుంటే నన్ను ప్రేమించవా? పెళ్లి చేసుకోవా? నువ్విద్దరు పిల్లల తండ్రిని పెళ్లి చేసుకుంటావా? ఓఎస్. నేను చచ్చినా చేసుకోను. పట్టుకో. బేబీ బేబీ, ఊటెంకులు వస్తున్నారు, తాతయ్యతో చెప్దాం పరా. తాతయ్య తాతయ్య, ఊటెంకులు వచ్చారు. ఊటి అంకులు ఎవర్రా? ఆంటీ ఫ్రెండ్. అలాగా, సరే మీరు వెళ్ళి ఆడుకోండి. బాబు, నీ పేరు రాజా కదూ? అవునండి. నీతో ఒక విషయం మాట్లాడాలి బాబు. చెప్పండి. అదే రాణి భవిష్యత్తు గురించి. నాకు తెలుసు మీరేం చెప్తారో. రాణి ఆ పిల్లలకి తల్లి కావాలి, అదేగా మీ ఆశ? ఆశ కాదు బాబు, ఈ ఇంటి పరిస్థితులు. ఏమిటండి పరిస్థితులు? ఆ పిల్లలు తల్లి లేని వాళ్ళు రాణి ముందరి కాళ్ళకి బంధాలైపోయారు. ఆ తండ్రి భార్య పోయి కుమిలిపోతున్నాడు. ఇవన్నీ చక్కబెట్టడానికి రాణి ఇంటి ఇల్లాలు కావాలి. వాళ్ళందరూ మీ వాళ్ళు.
నేనే పరాయివాణ్ణి. రాణిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. నేనేమైపోయినా మీకు పర్వాలేదు కదూ? చేసుకోండి, మీ ఇష్టం వచ్చేట్టు చేసుకోండి. బాబు, పెద్దవాణ్ణి, నీకు తండ్రి లాంటి వాణ్ణి. ఇప్పటికే పెద్ద కూతురు పోయి కుమిలిపోతున్నాను. ఈ పిల్లలు కూడా అనాథలైతే భరించలేను బాబు. ఈ వయస్సులో నాకు పడవలసిన శిక్ష కాదిది. ఇవి చేతులు కావు. దయచేసి నా కోరిక మన్నించు బాబు, దయచేసి నా కోరిక మన్నించు. ఆంటీ ఆంటీ ఊటీ అంకుల్ వచ్చారు. రాజా వచ్చాడా? నాన్న, రాజా వచ్చాడటగా. వచ్చి వెళ్ళిపోయాడమ్మా. వెళ్ళిపోయాడా? మీరు మాట్లాడారా? మాట్లాడాను. ఏం చెప్పాడు? నీకు ఉత్తరం రాస్తా అన్నాడమ్మా. ఉత్తరమా? చావాలనుకుంటే మార్గాలు చాలా ఉన్నాయి. నా కారే దొరికిందా? వెళ్ళవా? రాణి, నువ్వు రాసిన ఉత్తరం అందింది. చూడు రాణి, ఆడవాళ్లే త్యాగం చేయగలరని నువ్వు ఒకప్పుడు అన్నావు. మగవాళ్ళు కూడా త్యాగం చేయగలరు. ఆ పిల్లల భవిష్యత్తు కోసం నేను నిన్ను త్యాగం చేస్తున్నాను. అంటే మనిషిని మాత్రమే సుమా, మనసును కాదు. మీ పెళ్లి ఎక్కడ జరిగినా ఎప్పుడు జరిగినా నీకు నా ఆశీస్సులు. బెస్ట్ ఆఫ్ లక్ రాజా. రాజా ఏం రాశాడమ్మా? చిన్నవాడివైనా పెద్ద మనస్సుతో నా కోరిక మన్నించావు బాబు.